నమస్కారం. వెల్కమ్ టు సోల్ ఇన్సైట్ విత్ తను. ఇవాళ మనం యోగం అంటే ఏమిటి, యోగం యొక్క పరమార్థం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది యోగం అంటే ఏమంటారో తెలుసా? కొందరికి అది ఒక వ్యాయామాల సమాహారం, శరీరాన్ని కదిలించే కొన్ని కదలికలతో కూడిన వ్యాయామాలు. ఇంకొందరికి అది ఒక జీవన విధానం. మరికొందరు అంటారు యోగం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అని. ఇంకొంతమంది చెబుతారు శరీరము మనసు కలిసే మార్గమే యోగం. కొందరికి మాత్రం యోగం అంటే బరువు తగ్గడానికి చేసే పద్ధతి. ఇంకొంతమందికి వెన్నునొప్పి వస్తే యోగా క్లాస్కి వెళ్ళి వస్తే బాగుపడుతుంది అనే అనుభవమే యోగం. ఇలా చూస్తే ప్రతి ఒక్కరికి యోగం గురించి తాము అనుకున్న ఒక అర్థం ఉంది. కానీ యోగం యొక్క నిజమైన నిర్వచనం ఏమిటి? ఈరోజు మనం ఆ సాంప్రదాయక నిర్వచనాలను, వేల సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయాలు చెప్పిన యోగ మార్గాలను చూద్దాం. యోగం అనే పదం సంస్కృత మూలమైన యుజ్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. యుజ్ అంటే కలపడం, అనుసంధానం చేయడం అని అర్థం. మన వ్యక్తిగత చైతన్యము అంటే జీవాత్మ మరియు విశ్వ చైతన్యము అంటే పరమాత్మ ఒకటైపోవడం, అదే యోగం. యోగం అంటే మనసు యుక్తి, బుద్ధి శాంతి, చిత్తస్థితి ఇవన్నీ సమానంగా ఉండే స్థితి. మన లోపల అస్తవ్యస్తత తొలగి ఆత్మతత్వం బయటకు వెలిగే స్థితి. మనకి ఒక వ్యక్తిగత చైతన్యం ఉంది, నేను, నాది అనే భావం. అలాగే మన బయట ప్రపంచం ఉంది, మన చుట్టూ ఉన్న సమస్తం. ఈ రెండు, నేను మరియు బయట ప్రపంచం, రెండు వేరువేరుగా అనిపిస్తాయి. కానీ ఈ రెండు కలిసిపోయినప్పుడు నేను అనే పరిమితి పోతుంది. అప్పుడు నేను విశ్వం అవుతాను. ఆ అనుభవమే యోగం. యోగం అంటే మన వ్యక్తిగత చైతన్యం, విశ్వ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవడం, ఆ ఏకత్వానుభవం. యోగం యొక్క పరమార్థం శరీర బలం కాదు, అది చైతన్య జాగరణ, మనలోని ఆత్మజ్ఞానం వెలిగించడం. మనిషి శరీరాన్ని, మనసును, ప్రాణశక్తిని సమతుల్యం చేయడం ద్వారా ఆత్మ శాంతిని పొందడం. అదే యోగం యొక్క అంతిమ గమ్యం. బాహ్య ప్రపంచంలో మనం అనేక విషయాలను అన్వేషిస్తాం, కానీ యోగం మనను లోపలికి తిప్పుతుంది. బయట కాదు, లోపల చూడు అని చెబుతుంది. వేదాంతమునందు యోగానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. అవి మన స్వభావానికి, మన ఆత్మాధారానికి అనుగుణంగా ఉంటాయి. యోగం యొక్క మొదటి స్పష్టమైన అన్వయయోగ్యమైన నిర్వచనం మనకు భగవద్గీతలో లభిస్తుంది. యోగం మీద ఉన్న అత్యంత ప్రభావవంతమైన గ్రంథం అదే. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు, ఆయన స్నేహితుడు, శిష్యుడు అయిన అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. యుద్ధభూమి మధ్యలో అర్జునుడు ఒక గాఢమైన భావోద్వేగ స్థితిలో ఉంటారు. అతని హృదయం భయంతో, సందేహంతో, ఆందోళనతో నిండిపోతుంది. తనకు ముందు ఉన్న యుద్ధం కేవలం శత్రువుల మీద మాత్రమే కాదు, ముందున్న వారంతా తన సొంత బంధువులు, గురువులు. ఎవరిని హతమార్చాలి, ఎవరిని కాపాడాలి? జీవితం మరణం మధ్య ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు అర్జునుడు తన స్నేహితుడు కృష్ణుడిని ఆశ్రయించాడు, నాకు మార్గం చూపు అని. అప్పుడు కృష్ణుడు చెప్పినది యోగతత్వం, జీవితానికి శాస్త్రం. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే సమతుల్యత, సమత్వం. కృష్ణుడు అక్కడ చెప్పిన యోగం కేవలం శరీర వ్యాయామం కాదు, అది జీవితాన్ని సమతుల్యం చేసే మార్గం. దుఃఖంలో కూలిపోకుండా, సుఖంలో మునిగిపోకుండా సమత్వంలో నిలిచే స్థితి, అదే యోగం అని గీత చెబుతుంది. సమతుల్యం అంటే శరీర సమతుల్యం, భావోద్వేగాల సమతుల్యం, ఆలోచనల సమతుల్యం, చర్యల సమతుల్యం, బుద్ధి యొక్క సమతుల్యం. మనం ఎప్పుడూ రెండు అంచుల మధ్య తారుమారు అవుతూ ఉంటాం. ఒకసారి చాలా ఆనందంగా ఉంటాం, ఒకసారి చాలా బాధతో ఉంటాం. అత్యుత్సాహంగా ఉంటాం, డిప్రెషన్లోకి జారిపోతాం. ఈ అంతరాళంలో మధ్యస్థ సమతుల్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. మన ఆలోచనలు కూడా అలాగే చాలాసార్లు నెగిటివ్గా, విరుద్ధంగా లేదా తార్కికత లేకుండా ఉంటాయి. మన బుద్ధి, మన మనసు ఇవి పరస్పర విరుద్ధ దిశల్లో నడుస్తూ ఉంటాయి. ఇదే కారణం మనకు శాంతి దొరకకపోవడానికి. ఒకసారి బుద్ధుడు
ఒక గ్రామంలో వృక్షం క్రింద ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడికి కొంతమంది యువకులు వచ్చారు. వారికి బుద్ధుడు నచ్చలేదు. అతన్ని మోసగాడు అనుకుని తిట్టడం మొదలుపెట్టారు. గంటల పాటు వారు మాటలతో దాడి చేస్తూ కోపంతో తిడుతూనే ఉన్నారు. కానీ బుద్ధుడు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చున్నారు. ఒక్క స్పందన కూడా లేదు. మనం కూడా గమనించాం కదా, మనం కోపంతో ఉన్నప్పుడు ఎదుటివారు స్పందించకపోతే మనకి ఎక్కువ కోపం వస్తుంది. ఆ యువకుల్లో ఒకడు చివరికి బుద్ధుని దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా, మీరు వినగలరా, మాట్లాడగలరా అని. బుద్ధుడు చిరునవ్వుతో అన్నారు, అవును మిత్రమా, నేను వింటున్నాను, ఏమి కావాలి? యువకుడు ఆశ్చర్యపోయాడు. అయితే మీరు మా మాటలు విన్నారు కదా, మీకు కోపం కలగలేదా అని. బుద్ధుడు అన్నారు, మీరు నాకు ఏదో ఇవ్వాలని అనుకున్నారు. మీరు ఇవ్వడం మీ ఇష్టం, కానీ నేను తీసుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. నేను తీసుకోలేదు. ఆ క్షణంలో ఆ యువకుడు నిశ్శబ్దమయ్యాడు. ఇదే యోగం చెబుతున్న భావోద్వేగ సమతుల్యం. బుద్ధుడు అన్నట్లు, మీ అభిప్రాయం మీది నా భావోద్వేగం దానిపై ఆధారపడదు. ఇది నిజమైన యోగ స్థితి. భగవద్గీతలో మరో అద్భుతమైన నిర్వచనం కూడా ఉంది. యోగః కర్మసు కౌశలం. యోగం అంటే ప్రతి చర్యలో నైపుణ్యం, సమన్వయం. నైపుణ్యం అంటే శరీరము మనస్సు మధ్య సమన్వయం. ఆలోచన, భావన, చర్య ఈ మూడు ఒకే తీరులో నడవడం. 1893లో స్వామి వివేకానందుడు అమెరికాకు వెళ్ళి యోగం గురించి ప్రపంచానికి ఉపదేశించారు. ఆయన ఇచ్చిన చికాగో ప్రసంగం ప్రపంచాన్నే ప్రభావితం చేసింది. అక్కడ ఆయన జీవితంలోని మరో చిన్న సంఘటన యోగం యొక్క అసలు సారం చెప్తుంది. ఒకరోజు ఉదయం స్వామి సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా కొంతమంది యువకులు బెలూన్లను తూటాలతో కొట్టే ఆట ఆడుతున్నారు. వివేకానందుడు ఆ ఆటను ఆసక్తిగా గమనించారు. ఆయన అడిగారు, నేను కూడా ప్రయత్నించవచ్చా అని. యువకులు నవ్వుతూ, స్వామి, మీరా ఎక్కడా కొట్టలేరు అన్నారు. కానీ ఆయన తూటా పట్టి దృష్టిని స్థిరపరిచి ఒక్క బెలూన్పై దృష్టి పెట్టి కాల్చారు. మొదటి తూట సరిగ్గా లక్ష్యాన్ని తాకింది. బాలురు ఆశ్చర్యపోయారు. ఇది మొదటిసారి చేస్తూ మీరు ఎలా సాధించారు అని అడిగారు. ఆయన నవ్వుతూ అన్నారు, నేను కేవలం శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచాను. అదే యోగం యొక్క రెండో నిర్వచనం. యోగం అంటే శరీరము, మనసు మధ్య సమతుల్యం. భగవద్గీత చెబుతుంది, మనిషిలో 3 ప్రధాన శక్తులు ఉంటాయి అని. మొదటిది జ్ఞానశక్తి, బుద్ధి, వివేకం, జ్ఞానం. రెండవది భక్తి శక్తి, భావోద్వేగాలు, మనసు, సంకల్పం. మూడవది కర్మశక్తి, చర్య, ప్రవర్తన. ఈ 3 సమతుల్యంలో ఉన్నప్పుడు మనిషి యోగస్థితిలో ఉంటాడు. కానీ సాధారణంగా ఈ 3 కలిసి పనిచేయవు. ఉదాహరణకి, ఒక వ్యక్తి పొగ త్రాగుతాడు అని అనుకుందాం. అతని జ్ఞానం చెబుతుంది పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని. భావోద్వేగం చెబుతుంది నాకు అవసరం ఉంది, దానివల్ల నాకు ఉపశమనం వస్తుంది అని. చర్య మాత్రం సిగరెట్ పట్టుకోవడమే. ఇక్కడ జ్ఞానం వేరు, భావం వేరు, చర్య వేరు. ఇది అసమతుల్యం. ఇదే మన జీవితం అంతా జరుగుతోంది. కొంతమంది తాము తెలుసుకున్నా, అనుభవించినా సరైన పని చేయలేరు. ఎందుకంటే మనసు, బుద్ధి, చర్య అక్కడ ఏకమవడం లేదు. యోగం అంటే కేవలం ధ్యానం కాదు, ఆసనం కాదు. అది మనలోని జ్ఞానం, భావం, చర్య ఈ మూడింటిని సమతుల్యంలో ఉంచే కళ. శరీరం ఇక్కడ ఉన్నా మనసు ఎక్కడో ఉంటే అది యోగం కాదు. శరీరము, మనసు ఒకే స్థలంలో కలిసినప్పుడు అదే యోగం. యోగం గురించిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం యోగ వశిష్టం. ఇది శ్రీరాముడు, ఆయన గురువు మహర్షి వశిష్ఠుల మధ్య సంభాషణ. రాముల వారు ప్రశ్నిస్తారు, గురుదేవ, యోగం అంటే ఏమిటి అని. అప్పుడు వశిష్ఠ మహర్షి సమాధానమిస్తూ, ప్రసన్న సమమాహా యోగ అంటే మన చైతన్యం శాంతంగా, సమతగా, ప్రశాంతంగా ఉన్న స్థితి. అదే యోగం. ఇక్కడ కూడా మనసు అనే అంశం ప్రధానంగా ఉంది. యోగం అంటే మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉండే స్థితి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం, భావాలు, ఆలోచనలు అన్నీ సమతగా ప్రవహిస్తాయి. తర్వాతి నిర్వచనం పతంజలి యోగ సూత్రాలలో వస్తుంది. ఆయన 2వ సూత్రంలో చెబుతారు, యోగశ్చిత్త వృత్తి నిరోధః అంటే మనస్సు యొక్క అల్లకల్లోల ప్రవృత్తులను నియంత్రించడం యోగం.
మనసు అనేది అతి చంచలమైనది, ఎప్పుడూ ఆలోచనలతో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇది ఆలోచించవద్దు అని చెప్పినా మనసు దానినే ఆలోచిస్తుంది. మనం ఎన్నిసార్లు అనుకున్నా ఇక దుఃఖించకూడదు, కోపగించకూడదు అని మనసు మాత్రం వినదు. మనస్సు మన చేతిలో ఉండదు, మనమే దాని చేతిలో ఉంటాం. ఒక నెగిటివ్ ఆలోచన మనం కట్టుకున్న శాంతిని చిత్రం చేసేస్తుంది. ఒక భయం మన శరీరాన్ని రుగ్మతలతో నింపేస్తుంది. అందుకే పతంజలి చెబుతారు, మనసును నియంత్రించడం, చిత్తవృత్తుల్ని నిశ్చలంగా చేయడమే యోగం. మనసు ప్రశాంతమైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు శాంతంగా ఉంటే రక్తపోటు, చక్కెర వంటి రుగ్మతలు మన దరి చేరవు. హఠయోగ ప్రదీపిక ప్రకారం హఠ అన్న పదంలో హ ప్రాణశక్తిని, ట మనోశక్తిని సూచిస్తుంది. అంటే హఠయోగం అంటే శరీరము మనసు మధ్య సమత. మన శరీరం మనసు కలిసి పనిచేయడం లేదు. మనసు ఒకటి చెబుతుంది, శరీరం మరోటి చేస్తుంది. మనసు ధ్యానం చేద్దామంటుంది, శరీరం నిద్రపోతాను అంటుంది. హఠయోగం చెబుతుంది, నీ శరీరం నీ మనసు ఒకే తారతమ్యంలోకి తీసుకురా. ఆ రెండు సమతలోకి వచ్చాక యోగం యొక్క లోతైన స్థితి కలుగుతుంది అని. మనసుని నేరుగా నియంత్రించడం కష్టం, కానీ శరీరము, శ్వాస, ధ్యానం, ప్రాణాయామం ద్వారా మనసు స్థిరమవుతుంది. అది హఠయోగ యొక్క సారాంశం. భక్తి యోగా అంటే ఎప్పుడు నేను భావస్థాయిలో సర్వతోముఖ ఏకత్వాన్ని అనుభవిస్తానో అదే యోగం. ఉదాహరణకి, మీ స్నేహితుడు ఏడుస్తున్నప్పుడు మీ కళ్ళలోనూ నీళ్లు వస్తే అది భక్తి యోగం యొక్క స్ఫురణ. మనసు, భావాలు, ప్రేమ ఇవన్నీ ఒకే దారిలో ప్రవహిస్తున్నప్పుడు మనలో ఏకత్వం ఉద్భవిస్తుంది. ఇది ఆధ్యాత్మిక అనుభూతి. జ్ఞానయోగం అంటే అన్నీ ఒకటే అనే అవగాహన. అదే యోగం. మనకు అనిపించవచ్చు, నేను వేరుగా ఉన్నానని, నాకున్న బాధ నాకే పరిమితం అని. కానీ బుద్ధి స్థాయిలో మనం గ్రహించినప్పుడు ఒక మనిషి బాధపడితే ఆ కంపనం సమాజం మొత్తానికి వ్యాపిస్తుంది. ఒక జీవి సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఆనందం కూడా విశ్వమంతా పంచుతుంది. అందుకే యోగి ఎప్పుడూ అనుభూతి స్థితిలో ఉంటారు. తాము మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ తమను చూసుకుంటారు. అదే ఏకత్వానుభవం. అది వచ్చినప్పుడు ద్వేషం ఉండదు, భయం ఉండదు, పోటీ ఉండదు. కేవలం ప్రేమ, కరుణ, శాంతి మాత్రమే మిగులుతాయి. ఈ జ్ఞానము, ఈ సమాన దృష్టికోణము మానసిక స్థితిని యోగంగా మార్చుతుంది. ఈ అన్ని నిర్వచనాల్లోనూ ఒక సామాన్య అంశం ఉంది, అదే మనసు. మనసును స్థిరపరచడం, భావాలను సమతలో ఉంచడం, చైతన్యాన్ని విస్తరించడం ఇవన్నీ యోగా పదంలో భాగాలు. ప్రాణాయామము, ధ్యానం, మంత్రజపం, ఆసనాలు ఇవన్నీ సాధనాలు మాత్రమే. కానీ లక్ష్యం ఒక్కటే, శాంతమైన సమతతో నిండిన మనస్సు. మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితం సమతుల్యంలోకి వస్తుంది. శరీరం ఆరోగ్యంగా, భావాలు పవిత్రంగా, చైతన్యం విశాలంగా మారుతుంది. యోగం అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు. ఇది మనసు నుండి మౌనానికి వెళ్ళే ప్రయాణం. శ్వాస నుండి శాంతికి, చింతన నుండి చైతన్యానికి తీసుకెళ్లే దివ్య మార్గం. మనిషి నేడు బయట ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నాడు, కానీ లోపల మాత్రం శాంతి లేక తపనతో ఉన్నాడు. యోగం ఈ లోపలి దారిని చూపిస్తుంది. శ్వాసను నియంత్రించి, ఆలోచనలను శాంతపరచి, మనసును దివ్యశాంతితో నిలపడం నేర్పుతుంది. ఒక మనిషి తన మనసును శాంతపరిచినప్పుడు ఆ శాంతి అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని తాకుతుంది. అప్పుడు సమాజం కూడా యోగమయమవుతుంది. యోగం చెబుతుంది, శరీరము మనసునకు వాహనం, మనసు ప్రాణానికి ద్వారం, ప్రాణం ఆత్మకు ప్రతిబింబం. శరీరాన్ని ఆసనాల ద్వారా కుదుటపరిచి, మనసును ధ్యానం ద్వారా స్థిరపరిచి, ప్రాణశక్తిని శ్వాస ద్వారా సమతుల్యం చేస్తే ఆత్మసాక్షాత్కారం సులభమవుతుంది. యోగం చివరికి మనకి చెబుతుంది, నీవు శరీరం కాదు, మనస్సు కాదు, నీవు ఆత్మవు. ఈ జ్ఞానం వచ్చినప్పుడు భయం, దుఃఖం, అసూయ, కోపం అన్నీ కరిగిపోతాయి. మిగిలేది పరమశాంతి, ప్రేమ, దైవానందం. నేటి వేగవంతమైన జీవితంలో యోగం ఒక సాధన మాత్రమే కాదు, ఒక జీవన విధానం. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం,
సత్ప్రవర్తనలో ఉండడం, ఆహారాన్ని శుద్ధంగా తినడం ఇవన్నీ యోగమే. యోగం మనకు నేర్పుతుంది సమతుల్యం జీవితం యొక్క మూలం అని. సుఖంలో మునిగిపోక, దుఃఖంలో మునిగిపోక సమతలో ఉండడం. చివరికి మనిషి తెలుసుకుంటాడు, నాకు కావలసినదంతా నా అంతరంగంలోనే ఉంది అని. యోగం అంటే మనసును సమతుల్యంలో ఉన్న స్థితి. మనసు సమతుల్యంలో ఉన్నప్పుడు విశ్వమంతా నీలో ప్రతిబింబిస్తుంది. యోగం అనేది జీవన శాస్త్రం, ఆత్మతో విశ్వాన్ని కలిపే సాధన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.